స్టార్ట్ చేయి. గుడ్ మార్నింగ్. షాంపు 1 మ్యాథమెటిక్స్ 9th క్లాస్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వన్ 23/90 ఎక్స్ప్రెస్డ్ ఏ డెసిమల్ ఫామ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ABCD. జస్ట్ దీన్ని మనం 90తో డివిజన్ చేస్తే సరిపోతుంది. 90తో డివిజన్ చేద్దాం. 0.2555 ఇలా వస్తుంది. సో ఆప్షన్ C ఈజ్ రైట్. నెక్స్ట్, ఏ పాలినామియల్ విల్ డివైడ్ బై x + 5 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ -3. మనకు రిమైండర్ -3 రావాలా. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఇచ్చారు f(5) = -3, f(-5) = -3, f(3) = -5, f(-3) = -5. మన ఇక్కడ x + y 5 = 0. సో x = -5. 0 ఆఫ్ ద పాలినామియల్ అని జీరోను కనుక్కోవడానికి మనం x = -5 అవుతుంది. ఈ -5ను f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్కి ఈక్వల్ అవుతుంది. సో f(-5) = -3. ఆప్షన్ B ఈజ్ రైట్. నెక్స్ట్, థర్డ్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ హ్యాజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ m+n. ఇక్కడ ఆప్షన్స్లో ఏ పాలినామియల్కు m+n ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ m² + n². దీనికి మనకు ఫ్యాక్టర్స్ రావు. నెక్స్ట్, దీన్ని మనము ఫార్ములా ప్రకారం అప్డేట్ చేస్తున్నా కూడా ఇక్కడ m+n ఫ్యాక్టర్ రాదు, C కూడా రాదు. ఒకసారి Dని అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ ఏముంది, D -km - -m+n. ఈ రెండింటిలోంచి మనము -kను కామన్ తీద్దాం. సో m+n ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ m+n. ఈ టర్మ్ కామన్ తీస్తే m+n కామన్ తీసినప్పుడు -k -1. సో దిస్ ఈజ్ m+1 ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆప్షన్ D అనేది ఈ పాలినామియల్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఈక్వల్ టు 197² - 196². సో ఇది a² - b² ఫార్ములా. a² - b², a² - b², a + b × a - b, a + b 197 + 196 మైనస్ చేసినప్పుడు ఇది సేమ్ మనకు 197లో 196 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. 1తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ ఇది నెంబర్ వస్తుంది. ఈ ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ Bలో ఉంది. ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్, మనకేమంటున్నాడు ఇక్కడ 5/√3 - √2 అని ఇచ్చాడు. ఇక్కడ దీనికి వచ్చేసి ఆప్షన్స్ చూస్తే మనం ఇక్కడ మల్టిప్లై ద డినామినేటర్ బై √3 + √2, మల్టిప్లై ద డినామినేటర్ బై అంటే రేషనలైజేషన్ చేయాలి. ఎప్పుడైనా మనం రేషనల్ చేసినప్పుడు ఏం చేస్తాము, న్యూమరేటర్ను డినామినేటర్ను దీని రేషనల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై, ఇక్కడ మైనస్ ఉంది కదా, సేమ్ ఇక్కడ మైనస్కు ప్లస్తో చేస్తాం. అంటే √3 + √2, √3 + √2 ఎక్కడుంది, ఆప్షన్ C. సో ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చినారు 49 - x + 3² దీనికి ఈక్వల్ అయ్యే ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి మనం. ఆప్షన్ ABCD ఇలా ఇచ్చారు, 3 ఇచ్చారు. మనం ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే 49 మనం ఏం రాసుకోవచ్చు, 7² రాసుకోవచ్చు. 7² - x + 3² a² - b², a + b × a - b. సో a + b 7 ప్లస్ ఈ టర్మ్ a - b 7 - x - 3, 7 + 3 10, 10 + x 7 - 3 4 - x. సో ఇది వచ్చేసి ఆప్షన్ B. ఆప్షన్ B ఈజ్ రైట్. నెక్స్ట్ 7, బిట్వీన్ 2.65 and 6.72 వీ కెన్ ఫైండ్ అవుట్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నెంబర్స్, ఇన్ఫినిటీ మెనీ ఇర్రేషనల్ నెంబర్స్. మళ్ళీ ఇక్కడ ABCD 1 2 3 ఇలా ఇచ్చారు. మనకు ఆప్షన్ ఏంటి, రెండు రైటే. ఆప్షన్ 1 ఆప్షన్ 2 అంటే బోత్ 1 and 2. ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ పాలినామియల్. ఏది పాలినామియల్ కాదు. ABCD 4 అబ్జర్వ్ చేస్తే మనము ఇది పాలినామియలే, దిస్ ఈజ్ పాలినామియల్. ఇక్కడ ఇది నాట్ పాలినామియల్. ఎందుకు అంటే ఇక్కడ మనకు
వైకి పవర్స్ అనేవి నెగటివ్ ఉండకూడదు, మనకు ఓన్లీ పాజిటివ్ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్ 9. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చే మామూలుగా ఇక్కడ ఆప్షన్స్లో ABCDలలో ఏది ఉంటుంది, ఏది ఉండొచ్చు, నెక్స్ట్ ఏదో ఒక పార్ట్ ఉంటుంది. ఈ నెంబర్లలో ఈ వచ్చే ఆపరేటివ్లలో ఎక్కడో ఒక చోట ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఒకసారి చూస్తే 4 మల్టిపుల్స్ 4 1 జా, 4 2 జా, 4 3 జా, 4 4 జా. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఇది కాదు, 30 కాదు. నెక్స్ట్ ఆల్టర్నేట్ మైనస్ ప్లస్ అలా వస్తుంది. నెక్స్ట్ మైనస్ రావచ్చు. అంటే ఇక్కడ ఉండేది అంతల్లో ఫస్ట్ 36 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్ 10. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు. 4x² ప్లస్ y² ప్లస్ xy. మనకు ఆప్షన్ చూసుకున్నాం ABCD. ఏది రైట్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలా. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 10th 4x² ప్లస్ y² ప్లస్ xy. దీన్ని 2x² రాసుకోవచ్చు ప్లస్ y² ప్లస్ మనం A² B² 2AB ఫార్ములా అనుకుంటే 4xy వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎంత తక్కువ ఉంది, జస్ట్ xy ఉంది, ఇంకొక 3xy తక్కువ ఉంది. అంటే మనం యాడ్ చేయాల్సింది ఏంది, యాడ్ 3xy. సో 10B ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11. ఫ్యాక్టర్స్ రాయాలి. సింపుల్, దిస్ ఈజ్ వెరీ సింపుల్. -36 9 4 జా 36. దీనికి ఇంకా సింపుల్గా మనం ఇక్కడే x - 9 x + 4 అని ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12. 1/4 హోల్ పవర్ -3. 1/4 హోల్ పవర్ -3. 1/4 = 4 పవర్ -1గా రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రెండు MN ఫామ్ ప్రకారం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో 4 క్యూబ్ అవుతుంది. సో 4 క్యూబ్ = 64. 64 ఈజ్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ జస్ట్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోవాలా. 2x × 6x 12x², 2x × 7y 14xy, -4 6 జా 24xy, 4 7 జా 28y². సో అన్నీ మనము ఒక్కసారి యాడ్ చేద్దాము. సో ఈ రెండు చేస్తే -xy -28y². సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ అన్ని ఆప్షన్స్ చూస్తే ఒక్కసారి ఎవరీ న్యాచురల్ నెంబర్ ఈజ్ రేషనల్, ఇంటీజర్ రేషనల్, హోల్ నెంబర్ ఈజ్ అన్నీ కరెక్టే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 14 ఈజ్ డి. 15. ఇక్కడ మనము m వాల్యూను కనుక్కోవాలి. 7 పవర్ m డివైడెడ్ బై 7 పవర్ -2 ఈక్వల్ టు 7 పవర్ 6. 7 పవర్ m డివైడెడ్ బై 7 పవర్ -2. a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m - n. సో m - n ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 7 పవర్ m + 2 ఈక్వల్ టు 7 పవర్ 6. బేస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసుకున్నాం. m + 2 = 6, m = 6 - 2 4. సో m = 4. ఆప్షన్ బి ఈజ్ రైట్. నెక్స్ట్ 16th. ఇక్కడ మనకు x = -3/4 అన్నారు. P(x) = 4x + 3. ఇది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా కాదా, నువ్వు అగ్రి ఏకీభవిస్తావా లేదా అని అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన ప్రాబ్లంకు P(x) = 4x + 3ని 0కి ఈక్వల్ చేసుకుంటే 4x = -3, x = -3/4. ఇది ఏమవుతుంది, 0 ఆఫ్ ద పాలినామియల్. మనకి ఇచ్చింది కరెక్టే. సో ఐ అగ్రీ విత్ ద స్టూడెంట్ అని రాస్తాం. నెక్స్ట్ 17th. 1/√5 + √3ని రేషనలైజేషన్ చేయాలి. ఎప్పుడైనా రేషనలైజేషన్ చేసినప్పుడు డినామినేటర్ని ఇక్కడ ప్లస్ ఉంటే నీకు నెగిటివ్ రేషనల్ ఫ్యాక్టర్ వచ్చేసి మైనస్తో న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లికేషన్ చేసుకున్నాం. సో 1 × √5 - 3 √5 - 3 అవుతుంది. దిస్ ఈజ్ a + b × a - b ఫామ్ ఉంది. సో √a + b × √a - b దేనికి ఈక్వల్ అవుతుందంటే జస్ట్ a - b అవుతుంది. దీని ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే 5 - 3 అవుతుంది. 5 - 3 వచ్చేసి 2కు ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 18th. √5 + √2 హోల్ స్క్వేర్. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. √a + √b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b + 2 √ab. ఇక్కడ అప్లై చేస్తే
ఏ ప్లేస్లో 5 ఉంది. సో 5 + 2 + 2 √5 × √2. సో 5 + 2 7 + 2 √10. నెక్స్ట్ జస్ట్ మల్టిప్లికేషన్ 6తో మనం టోటల్ ఈ నెంబర్ను 3 + √5 మల్టిప్లికేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ 2తో 3 + √5 మల్టిప్లికేషన్ చేద్దాం. 6 × 3 = 18, 6 √5 √2 × 3 3 √2 √2 × √5 √AB అంటే 2 × 5 = 10కు ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 19 జస్ట్ ఇది నెంబర్ లైన్ √10 నెంబర్ లైన్ మీద మనము చేయాలి. √10 ఎలా వస్తుంది మనకు? 10 = 3² + 1² రాయొచ్చు. సో ఇక్కడ 0 నుంచి ఒక నెంబర్ లైన్ వేసుకొని 3 దగ్గర ఒక ఏను ఇండికేట్ చేద్దాం. నెక్స్ట్ ఈ 0a అంటే OA² 3². ఇక్కడ 1 సెంటీమీటర్తో తీసుకున్న ఒక పాయింట్ B OB = 1² అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ పైథాగరస్ ప్రకారం OB² = OA² + OB² 3² + 1² 9 + 1 10 అవుతుంది. సో OB = √10. ఈ డిస్టెన్స్నే మనము ఇక్కడ స్కేల్తో ఇక్కడ మెజర్ చేస్తే ఇక్కడికి వస్తుంది 3.16 నెంబర్ లైన్ మీద డ్రా చేయాలి. నెక్స్ట్ 20 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x + 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. p of x ఇచ్చినాడు. x + 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతే k వాల్యూని కనుక్కోవాలి మనం. p of x గివన్ పాలినామియల్ kx² + 5x + 6. x + 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. అప్పుడు ఏమవుతుంది? x + 2 = 0, x = -2. p of -2 x ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేద్దాము. k × -2² + 5 × -2 + 6 = 0. -2² 2² 4 4k -10 + 6 = 0. 4k - 4 = 0. 4k = 4. సో k వాల్యూ k = 1. నెక్స్ట్ సెకండ్ వైజ్ ఫ్యాక్టరైజ్ ద పాలినామియల్ x³ + 2x² - x - 2. దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇది మనకు దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ గివన్ పాలినామియల్ p of xని రాసుకున్నాము. x = 1ను సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ కాన్స్టాంట్ని తీసుకుంటే 2 × 1 -2 -1 ఇలా మనకు వస్తాయి. అంటే -2 కానీ -1 కానీ కావచ్చు అని ఒక ఐడియా అన్నమాట మనకు. సరే 1ను సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 1 x = 1ను సబ్స్టిట్యూట్ చేస్తే p of 1 1³ + 2 × 1² - 1 -2 1³ 1 2 1² 2 1 2 -1 -2 మైనస్కు మైనస్ క్యాన్సిల్ అవుతుంది. p of 1 = 0. సో ఏమవుతుంది? x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. ఇలాగే x = -2ను కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ ఇదొక మెథడ్. x - 1తో ఈ ఫ్యాక్టర్ను మనము డివిజన్ మెథడ్ అంటాము. డివిజన్ చేయొచ్చు. అంటే x³ / x ఫస్ట్ టర్మ్ రావాలంటే ఇక్కడ కోఎఫిషియంట్లో x³ / x చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ x² ఉంటుంది. x²తో దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. x³ - x² + 3x² - x మళ్ళీ 3x² దీన్ని xతో చేస్తే 3x 3x × x 3x² - 3x. ఎప్పుడైనా డివిజన్ చేసినప్పుడు ఇక్కడ సింబల్స్ మారిపోతాయి. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2x - 2 2x / x 2 థర్డ్ కోఎఫిషియంట్ వచ్చేసి 2. సో 2x - 2 సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. x² + 3x + 2 మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 3xను 3 1 3 2x² అవుతుంది. సో 2 1 2. ఈ 3x ప్లేస్లో ఏం రాసినాం? 2x + x రాసినాం. సో x² + 2x + x + 2xను కామన్ తీద్దాం. x + 2 + 1ను కామన్ తీస్తే x + 2 ఈ రెండింటిని కామన్ తీద్దాం. x + 2 x + 1. సో ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి మనకు. x - 1 x + 1 x + 2. నెక్స్ట్ 20 b మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ a + b = -c అయితే మనం దీన్ని ప్రూవ్ చేయాలి. a + b = -c. ఈ -cని రైట్ సైడ్ తెద్దాం. a + b + c = 0. సో a + b + c ఇది ఫార్ములా. మనకు ఒక ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఐడెంటిటీలో ఉంది. దీంతో a + b + cలో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 × ఎనీథింగ్ 0. అప్పుడు ఇది a + b + c - 3abc అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఈ మైనస్ అనేది ఈ సైడ్ వస్తే
ప్లస్ అవుతుంది. ఏకి ప్లస్ బీకి ప్లస్ సికి బి ఈక్వల్ 3ABC. నెక్స్ట్ ఎవాల్యుయేట్ 105 హోల్ క్యూబ్డ్. 105 హోల్ క్యూబ్ను ఎవాల్యుయేట్ చేయాలా యూజింగ్ ఐడెంటిటీ అన్నాడు. మనకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఐడెంటిటీని యూజ్ చేస్తే ఏకి ప్లస్ బీకి ప్లస్ 3AB ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ 105 హోల్ క్యూబ్ను మనం 100 ప్లస్ 5 105ను 100 ప్లస్ 5గా రాసుకున్నాం హోల్ క్యూబ్. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే ఏ క్యూబ్డ్ అంటే 100 క్యూబ్డ్ 5 క్యూబ్డ్ 3AB 100 ఇంటూ 5 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 105 వస్తుంది. సరే క్యూబ్డ్ అంటే 2 zeros ఉన్నాయి కదా, క్యూబ్ అంటే 2 times రాస్తాం. 2 zeros అంటే 6 zeros వస్తాయి ఇక్కడ. 5 క్యూబ్ 125, 3 5 15, 15 5 75, 50 ఈ 2 zeros ఇక్కడ. నెక్స్ట్ యాడ్ చేస్తే మనకు 11,57,625. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.